నమస్కారం. లావణ్య కథా సుమాలకి స్వాగతం. ఇప్పుడు మీరు ఒక తెలివైన భార్య తనకు వచ్చిన సమస్యని ఎలా పరిష్కరించింది అనే కథని వినబోతున్నారు. కథ పేరు సావేరి. రచయిత భాగవతుల లలిత శర్మ గారు. ఈ కథ 14/2/1986 ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. వీణులతో వీక్షించడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకలా చేశారు? సమాధానం ఒక వెర్రి నవ్వు. పోనీ చేసే ముందైనా నాకు చెప్పాలని తోచలేదా? జవాబు ఓ నిర్లిప్తమైన చూపు. అంతే, అంతకంటే ఆశించడం తన బుద్ధి తక్కువ. ప్రతిదీ అంతే. అనాలోచితంగా చేసేయడం, ఆ తర్వాత తనకి తీరిగ్గా చెప్పడం. అప్పుడు ఆలోచించాలి తను, భగవంతుడా ఏం దారి, ఈ గండం ఎలా గడుస్తుంది అని. ఈ మనిషితో సంసారం ఇలా సాగవలసిందే ఇంకా. సావేరి కోపంగా అసహనంగా చూసింది సూర్యం వైపు. మాస్టారు ముందు తన్నులకి సిద్ధంగా నిల్చున్న విద్యార్థిలాగా బిక్కమొహంతో చూశాడు సూర్యం. ఇది అసలు భరించలేదు సావేరి. గబగబా అక్కడి నుండి యువతలకు వచ్చేసి మేడ మెట్లెక్కి డాబా మీద నిల్చుంది సావేరి. అక్కడి నుండి సముద్రం బాగా కనబడుతుంది. ఈ సముద్రానికి నాకు తేడా లేదు అనుకుంది సావేరి. పెళ్ళయి ఇక్కడికి వచ్చిన కొత్తల్లో అయితే సాయంత్రాలు డాబా మీద నించొని చూస్తే ఈ సముద్రమే ఎంతో అద్భుతంగా ఆశ్చర్యంగా కనిపించేది. తనలాగే కొత్త చైతన్యంతోనూ ఉద్వేగంతోనూ పరవళ్లు తొక్కుతున్నట్లు అనిపించేది. రాను రాను అనిపించసాగింది, అబ్బా ఒక్క క్షణం ప్రశాంతంగా ఉండరాదు. ఎప్పుడు చూసినా ఎడతెరిపిలేని కెరటాలు, ఉండుండి రిథమిక్గా వినిపించే రొద. ఆ రొదకి ఆ కల్లోలానికి అంతులేదు. తన బ్రతుకులానే మొదట్లో ఎంత అందంగా ఉండేది. మంచి ఇల్లు, అందమైన భర్త, డబ్బుకు లోటు లేని ఆర్థిక స్థితి. రాను రాను అర్థమైంది తనదెంత సమస్యల బతుకో. భర్త మంచితనం వెనుకున్న తెలివి తక్కువతనం, అమాయకత్వం వెనుకున్న చేతకాంతనం, అవి తెచ్చిపెట్టే సమస్యలతో ఎప్పుడు తన మనసు కోపంతోనూ బాధతోనూ అల్లకొల్లోలంగా ఉంటుంది. ఒకరోజు పోనీ ఒక్క క్షణం తన మనసు ప్రశాంతంగా గడిపిందా? అతగాడు చేసే తెలివి తక్కువ పనులకు, అందుమూలంగా ఏర్పడే సమస్యలకు పరిష్కారం ఆలోచించడంలోనే గడిచిపోతుంది బతుకంతా. ఒకే ఊళ్ళో ఉంటూ సొంత అన్నగారయుండి ఆ పార్థసారథి ఇలానే ఉన్నాడా? ప్రతిదీ తమ్ముణ్ణెత్తిన రుద్ది తను తెలివిగా తప్పించుకుంటాడు. ఇంతకీ ఈ గండం గడవాలంటే ఏం చేయాలి తనిప్పుడు? సాధన వస్తుందట. ఆ పేరు తంచుకుంటేనే చాలు సన్నటి వణుకు లాంటిది బయలుదేరింది సావేరికి. ఆ అమ్మాయి ఉనికి ఎడారిలో ఇసుక తుఫాను, బంగాళాఖాతంలో వాయుగుండాన్ని జప్తికి తెస్తాయి. ఇక్కడ పేయింగ్ గెస్ట్ అట. తనకి ఎదురయ్యే ఈ గండాన్ని ఊహించుకొని ఉక్కిరి బిక్కిరై ఊపిరి ఆడినట్టు అయిపోయింది సావేరికి. సాధన పార్థసారథికి భార్య వైపున చుట్టం. ఇక్కడ పార్థసారథి అంటేనండి ఈ సూర్యం ఉన్నారు కదండి, ఈ సావేరి వాళ్ళ భర్త, వాళ్ళ అన్నయ్య అనమాట. అంటే ఈ సూర్యం వాళ్ళ వదిన గారి తరపున చుట్టం అనమాట ఈ సాధన అన్న అమ్మాయి. ఆ మాటకొస్తే వాళ్ళు భరించాలి ఈ సాధన బాధ్యతని. సాధనకి ఈ ఊళ్ళో ఉద్యోగం దొరికిందట. చిన్నానా మీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను అంటూ ఉత్తరం రాసిందట పార్థసారథికి. భార్య ఒప్పుకుంటే ఏం చేసేవాడో మరి. కానీ ఆ మహాతల్లికి మరొక ఆడదాని పొడగిట్టదు. ఎంత తెలివి తక్కువది, అబసంతది అయినా నోరు పెట్టుకుని మొగుడిని గెలుచుకుంటుంది ఎప్పటికప్పుడు. అసలు ఆ తెలివి తక్కువ తనమే ఒక ఆయుధం ఆవిడికి. తనకిష్టం లేనిది ఏం జరిగినా పెద్ద గొడవ పెట్టుకొని ఇంటి గుట్టు కాస్త రోడ్డుకి ఈడుస్తుంది. నలుగురు వింటారు, పరువు పోతుంది. ఇలాంటివి ఏమీ తెలియవు ఆవిడికి. తను అన్నట్టు జరగాల్సిందే. పరిస్థితి విషమించకుండానే అతగాడు గుట్టుగా సర్దుకుపోతాడు. ఇంత తెలివైన మనిషి ఆవిడ గారి అబసంతితనానికి లొంగిపోయాడు. ఓ భగవంతుడా, ఎలా కూర్చుతాడు? తెలివైన భర్తలకి తెలివి తక్కువ పెళ్ళాలు, తెలివి తక్కువ భర్తలకి తెలివైన పెళ్ళాలు. తెలివైన భర్తని అదుపులో పెట్టడానికి భార్యకి తెలివితేటలు లేకపోయినా పర్వాలేదు, కానీ తెలివి తక్కువ భర్తతో కాపురం చేయడానికి మాత్రం భార్యకి అమోఘమైన తెలివితేటలు ఉండాలి. లేకపోతే వాళ్ళ దాంపత్యం ఇలానే. అందులోకి తన భర్త లాంటి వాడైతే మరీ అడగక్కర్లేదు. అన్నగారు కాస్త మా ఇల్లు చిన్నది, నీకు ఇబ్బంది అవుతుంది. మా తమ్ముడు గారి ఇల్లు అయితే విశాలంగా నీకు సౌకర్యంగా ఉంటుంది.
నీకు అభ్యంతరం లేకపోతే అక్కడ ఉండొచ్చు అంటూ ఓ సలహా పారేసి చల్లగా తప్పుకున్నాడు. దేన్నండి? ఈ సాధన అనే అమ్మాయిని ఈ పార్థసారథి వాళ్ళ భార్య తరపున చుట్టమవుతే వాళ్ళ ఇంట్లో ఉంచుకోకుండా తమ్ముడైన సూర్యం దగ్గరికి పంపించాలని ప్లాన్ వేశాడనమాట. అందుకనే మా తమ్ముడు వాళ్ళ ఇల్లు అయితే పెద్దగా ఉంటుందని చెప్పాడనమాట. ఓకేనండి. ఆ అమ్మాయి వెంటనే ఈయన గారి ఆఫీస్ అడ్రస్కి ఒక ఉత్తరం రాసి పడేసింది. నేను వచ్చేస్తున్నాను సుమా అంటూ. తప్పకుండా రా, మా ఇంట్లో నీకు ఏ లోటు జరగనివ్వం అంటూ హామీ పత్రం ఒకటి జత చేసి మరీ జవాబు రాశాడట ఈయన గారు, అంటే సూర్యం అనమాట. జరిగింది తలుచుకొని నీరసంగా నిట్టూర్చింది సావేరి. సాధన మామూలు ఆడపిల్లైతే తను ఇంతగా బాధపడకపోను. మొదటిసారి సాధన్ని ఎవరి పెళ్లిలోనో చూసింది సావేరి. ఓవర్ యాక్టివ్, ఎవరిని కేర్ చేయదు, కబుర్లతో ఊదరగొట్టి ఎదుటి వాళ్ళని ఊపిరి పీల్చుకొనివ్వదు. ఎంతటి వాళ్ళనైనా సరే నిల్చున్న చోటనే సినిమాకి వెళ్దాం పదమంటుంది. ఇది చాలా బాగుంది, మీరేమీ అనుకోకపోతే నేను తీసేసుకుంటున్నాను అంటూ ఎంత ఖరీదైన వస్తువైనా సొంతం చేసేసుకుంటుంది. తనకు కోపం వస్తే ఎంత మాటైనా అనేస్తుంది. తనవి చాలా అసామాన్యమైన తెలివితేటలు అనుకుంటుంది. అప్పటికప్పుడు అతి స్నేహాన్ని చనువుని పెంచేసుకుంటుంది అందరితోనూ. ఆ చనువుకి లింగభేదం ఉండదు. తన గురించి ఎవరేమనుకుంటున్నారో తనకు అక్కర్లేదు. తండ్రి లేడు, తల్లి ఈ అమ్మాయి దాటికి తట్టుకోలేక పూర్తిగా వదిలేసింది. ఇలాంటి వాళ్ళు ఉద్యోగాలు ఎలా చేస్తారో అనుకుంది సావేరి. ఇలాంటి వాళ్ళని దగ్గర పెట్టుకుంటే తన పరువు కూడా గంగలో కలుస్తుంది. అయినా ఈ రకం మనుషుల్ని భరించే శక్తి అవసరం కూడా తనకి లేవు. ఏదో చూడాలి మార్గం. ముందు ఈయన గారిని ఎక్కడికైనా అంపకం పెట్టేయాలి. వచ్చేవారమేగా, తన స్నేహితుడి పెళ్ళి కాస్త ముందుగా పంపించేస్తే సరి. మీ నాన్నగారిని కూడా చూసిరండి, పనిలో పని అంటూ ముందు ఈయన గారిని ఇంట్లోంచి దాటించాలి. ఇంతలోనే అమ్మా ఆకలేస్తుంది, కిందకి రా. 6 ఏళ్ల పద్మ మెట్ల మీద కూర్చొని కేకలేసింది. పద వస్తుందా ఆలోచనలు కట్టిపెట్టి కిందకి దిగింది సావేరి. కొన్ని రోజుల తర్వాత అనుకున్న ప్రకారం వచ్చేసింది సాధన సుడిగాలిలాగా. ఆంటీ, నేను వచ్చేసాను చూసుకోండి, అంకుల్ చెప్పారా మీకు నా గురించి అంది వస్తూనే ఇల్లంతా కలయి తిరుగుతూ చేతికందిన వస్తువల్ల చక్కబెడుతూ. చెప్పారులే, ఎప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నాను అప్పటి నుంచి. నువ్వు రాగానే ఇంటికి కళ్ళొచ్చింది చూసావా అంది సావేరి మొహం అంతా నవ్వులు పులుముకుంటూ. ఏయ్ పాప ఇలారా, డిస్కో వచ్చా నీకు? నేను నేర్పుతాను రా ఇటు. ఆంటీ, ఈ టేప్ రికార్డ్ ఫారెన్ది కదూ, ఎంత బాగుందో. మీదంటే నాదన్న మాటే అంటూ క్యాసెట్లు స్టాండ్లో క్యాసెట్లన్నీ కింద మీద చేస్తూ డిస్కో కోసం కాబోలు వెతకసాగింది సాధన. నువ్వు ముందు స్నానం చెయ్యి, భోజనాలు చేద్దాం, అదిగో ఆ గది నీకోసం ఖాళీ చేయించాను, అందులో అవి సర్దుకో అంది ఆప్యాయంగా సాధన చేయి పట్టుకుని సావేరి. అబ్బా సర్దుకుంటాను లేదురు, పోనీ మీరు సర్దేయండి, నాకు మహాబద్ధకం, నా సంగతి తెలుసుగా మీకు. ఇంతకీ అంకుల్ని ఎక్కడ దాచేశారు? కనబడ్రేం అంది మంచం మీద అడ్డంగా పడుకుని దొర్లుతూ. ఆయన గుంటూరు వెళ్ళారులే, అఫీషియల్ టూరు, 2-3 రోజుల్లో వచ్చేస్తారు. మీ అమ్మ బాగుందా? ఎప్పుడు జాయిన్ అవ్వాలి నువ్వు ఆఫీస్లో అంటూ కబుర్లోకి దించేసింది సావేరి. బాబోయ్, ఇంకా 2 రోజులే, మా అమ్మ బాగానే ఉంది, రేపే జాయిన్ అవ్వాలి నేను ఆఫీస్లో అంది బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ. ఆంటీ, నేను ఇక్కడుంటే మీకేం ఇబ్బంది లేదు కదా? మరేం లేదు, మన వాళ్ళు అంటూ ఉండగా వేరే రూమ్ తీసుకోవడం, హోటల్ తిండి ఎందుకు, డబ్బు దండగని కూర కలుపుకుంటూ అంది సాధన. ఇబ్బందా? ఇంకా నయం, మంచి టైంకి వచ్చావని నేను సంతోషిస్తున్నాను. నిజంగా దేవుడు పంపినట్లే వచ్చావనుకో, మరో ఆడ సాయం లేందే ఈ గండం గడిచేదెలా అని నేను ఎంత బెంగ పెట్టుకున్నాను అనుకున్నావు. నీ ఉత్తరం చూడగానే ఆ బెంగ తీరిపోయిందనుకో అంది సావేరి. నోట్లో పెట్టుకున్న ముద్ద మింగుడు పడలేదు సాధనకి. సావేరి మాటలు అర్థం కాక బొమ్మలా ఉండిపోయింది కొన్ని క్షణాలు. సావేరి అదేం పట్టించుకోకుండా సాంబారు కలుపుకుంటూ చెప్పుకుపోతుంది తన దూరంలో. ఇదేం కొత్త జబ్బు కాదనుకో, ఎంత ఏడాది నుంచి బాధపడుతున్నాను, నెల నెల గండమేననుకో, ఎన్ని మందులు వాడినా ఒక్కలాగే ఉంది. ఆఖరికి మొన్న ఈ మధ్య లేడీ డాక్టర్ పరీక్ష చేసి చెప్పింది, విట్రస్ తీసేయాలట.
ఇప్పటికే పచ్చి పుండైపోయింది, ఆలస్యం చేయొద్దు అంటూ హెచ్చరించింది. ఈ వారంలో వెళ్ళి జాయిన్ అయితే ఆపరేషన్ చేస్తానంది. పరిస్థితి ఎలా వచ్చిందో చూడు. సరిగ్గా ఈయనకి ఈ వారంలోనే ఆఫీస్లో ఇన్స్పెక్షన్స్. రాత్రి పగలు ఆఫీస్కి అంకితం అయిపోతారు. 2 పూట్ల భోజనం క్యారేజ్ పంపించాలి. ఫోన్లే, నువ్వు వచ్చావుగా, మరి బాధ లేదు. పై వాళ్ళైతే మొహమాటం, కానీ నువ్వు మా ఇంట్లో మనిషి కింద లెక్క. మా ఇంట్లో పనేం పెద్దగా ఉండదు. ఏముంది, పొద్దుటే పద్మని తయారు చేసి స్కూల్కి పంపిస్తావు, వంట చేసేసి ఆయనకి క్యారేజీ సర్దేసి ఇచ్చేస్తావు. నీ భోజనం అయ్యాక నాకు కూడా క్యారేజీ పట్టుకొని హాస్పిటల్లోకి వచ్చేస్తే అట్నుంచి అటే నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. పద్మ స్కూల్ నుంచి వచ్చి పక్క వాళ్ళ ఇంట్లో కూర్చుంటుందిలే. ఇదంటే ఆవిడికి మహాముద్దు. సరే, సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే కాఫీ టిఫిన్ చేసిస్తే పక్క వాళ్ళ బాబు నాకు అందిస్తాడు. రాత్రి వంట తాపిగా చేసుకుని 8 గంటలకి నాకు భోజనం తెద్దు గాని. హాస్పిటల్ నుంచి వచ్చాక కూడా కొన్నాళ్ల పాటు బాగా రెస్ట్ తీసుకోవాలట. ఏమిటో రాక రాక వచ్చినందుకు నిన్ను ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. నువ్వైనా పైదానివి కాదనుకో. అయినా డబ్బిచ్చి మనుషుల్ని పెట్టుకుంటే మాత్రం ఇంటి మనుషులకి సాటి వస్తారా చెప్పు? డబ్బు దండగే, కానీ ఇంతకీ నువ్వు ఈ టైంలో రావడం నా అదృష్టమే మరి. సావేరి చెప్పుకుపోతూనే క్రీగంట చూసింది సాధన వైపు. ఆ అమ్మాయి మొహంలో రక్తపు చుక్క లేదు. ఎంగిలి చెయ్యి పోతుందన్న ధ్యాస కూడా లేనట్టు నిస్సహాయంగా వింటుంది సావేరి మాటల్ని, భోజనం మాట మర్చిపోయి. మర్నాడు ఉదయం కాఫీ కలుపుతున్న సావేరి కొంగు పట్టుకుని లాగడం మొదలుపెట్టింది పద్మ హడావుడిగా. నిన్న కొత్తగా వచ్చిందే ఆ అక్క చూడు ఏం చేస్తుందో. ఏం చేస్తుంది అంది సావేరి తాపిగా. చూడు నువ్వొచ్చి చెయ్యి పట్టుకుని బయటికి లాక్కెళ్ళింది పద్మ. అప్పటికే సాధన తన సామాన్లన్నీ సర్దేసుకొని రెడీగా గుమ్మంలో నించుంది. ఇదేమి వెళ్ళిపోతున్నావా అంది సావేరి మొహాన ఆశ్చర్యాన్ని పులుముకొని. అవునండి, మీరేమీ అనుకోపోతే మీ ఇంటి నుంచి ఆఫీసు చాలా దూరం అవుతుంది. రిక్షాలకి పొయ్యాలి బోలెడు డబ్బు. అందుకని అక్కడికి దగ్గరగా ఏదైనా రూమ్ చూసుకుంటే బాగుంటుందని నేను వెళ్ళి రిక్షా పిలుచుకొస్తాను అంటూ మరో మాటకు అవకాశం లేకుండా బయటికి పరిగెత్తింది సాధన. కదులుతున్న రిక్షాను చూస్తూ అమ్మయ్య, ఓ గండం గడిచింది అనుకుంది సావేరి. కథ సమాప్తం. చూసారా? సమస్య సంసారంలో భర్త వల్లైనా ఎవరైనా దేనివల్ల అయినా కానివ్వండి, ఒక సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం ఆలోచించి పరిష్కారం వెతుక్కుని అమలుపరిచి ఆ సమస్య నుంచి గండం గట్టెక్కించే తెలివైన భార్యలుంటే సంసారాలు బాగుంటాయండి. మీరేమంటారు? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటానండి.